చెల్లె ఏమంటుంది, మా నాయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటది. ఒకసారి ఏమంటాడు, ఈ చెల్లె ఏమంటుంది, లిల్లి పుట్టుకాలు వచ్చి లేనిపోని చెప్తుందంటాడు. నాకేం తెలుసు, మీరు చెప్పాలి. మళ్ళీ ఆయన ఈ లిల్లి పుట్టడానికి ఒక ప్రముఖ నాయకుడి పాత్ర ఉందంట వాళ్ళ సొంత పార్టీలో. ప్రముఖ నాయకుడు అంటే ఎవరో మీరు చెప్పాలి. అంత అస్తవ్యస్తమైన పార్టీ మాకేం పోటీ అంటున్నా. అరే ఇయ్యాల కాదు ప్రముఖ నాయకుడు వాళ్ళ పార్టీలో అని చెప్పింది క్లియర్గా. ఇంత వాళ్ళ పార్టీలో ప్రముఖ నాయకుడి పాత్ర ఉంది, లిల్లి పుట్టు గారిని నా మీద తోలుతుందని చెప్తున్నాను. ఇవన్నీ నాన్ సీరియస్ ఇష్యూ, అవసరం లేని ఇష్యూ, టైం వేస్ట్. కానీ మీతో చేస్తే మాట్లాడాలని మీరు అడిగిన దాన్ని చెప్తున్నా. బట్ మై పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ప్రాణం చాలా గొప్పది. అప్పుడు అమెరికా ఈజ్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్ అని చెప్పి అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ గారు అప్పుడు చెప్పిండ్రు. ఇలా అభివృద్ధి సూచికలు ఏంటంటే రోడ్లు మంచుకున్న స్టేట్ తొందరగా డెవలప్ అవుతుంది, ఫాస్ట్ డెవలప్. అందుకనే కదా ఇప్పుడు మా ప్రభుత్వం వేసిన రోడ్లు చూడండి, 6,500 కోట్లు. నేను నాన్ ప్లాన్ కింద శాంక్షన్ చేసిన నేను మినిస్టర్గా. ఆ రోడ్స్ నడితే క్వాలిటీ చూడండి, నేను ఎట్లా పర్ఫెక్ట్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మేము. ఇప్పుడు వచ్చే హ్యామ్ రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేషనల్ హైవేస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మా ఇంజనీర్స్ R&B నా శాఖ వాళ్ళే చూస్తారు. నేను రెగ్యులర్గా క్వాలిటీ కూడా మానిటర్ చేస్తుంటాం. అందుకని దాని దగ్గర ఎక్కడ మేము ఈవెన్ నేషనల్ హైవే కూడా కాంప్రమైజ్ కాదు. మోర్త్ కానీ నేషనల్ హైవే కూడా రోడ్స్ విషయంలో క్వాలిటీ విషయంలో మేము హైదరాబాద్ వరంగల్ వేసినాం చూడండి. సిమెంట్ రోడ్ మన్మోహన్ సింగ్ గారు వేసినప్పుడు రోడ్ ఎక్కడ ఒక చిన్న కంకర లేవలే. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన రోడ్ అది తానంచెల్ల నక్కరికెళ్ళి తానంచెల్ల పోయే రోడ్. కానీ మీరు వచ్చి చూడండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సంగారెడ్డికి వెళ్ళి మన ఆందోళనకి వెళ్ళి మన కందికి వెళ్ళి వయా ఆందోళన నుంచి నాందేడ్ పోయే రోడ్ చూడండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్. మొత్తం నువ్వు ఏదే ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుంటుంది, ఎక్కడ ఒక విలేజ్ టచ్ కాదు. అందులో ఏం లేదు, క్వాలిటీ విషయంలో పర్ఫెక్ట్ మెయింటైన్ చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సంబంధం లేని విషయాల గురించి ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలని నేను చెప్పా. నాదేంటంటే అఫీషియల్ డ్యూటీ. ఈరోజు గడ్కరీ గారు నేను అడిగినా ఇవాళ క్లియర్గా ఎలివేటెడ్ కారిడార్ గురించి మాట ఇవ్వడం తప్పకుండా చేస్తానని చెప్పి ఆ నోటికి వెళ్ళిందంటే గడ్కరీ గారు తెలుసు హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా. పార్టీలకు అతీతంగా వారు ఏ పార్టీ అయినా సరే ఆయన పాజిటివ్గా స్పందిస్తూ, నేను ఎంపీగా ఉన్నప్పుడు 4,000 కోట్ల రోడ్డు తెచ్చుకున్నా. 4,500 కోట్ల రోడ్డు 95% కంప్లీట్ అయినాయి. ఆపోజిషన్ ఎంపీగా నేను అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడినా, ఇంటికి పోయి కలిసినా, ఆఫీస్కి కలిసినా అన్ని రోడ్స్ తీసుకొచ్చి నేను నా పార్లమెంట్ అన్ని కవర్ అయ్యే విధంగా. అలాంటి మంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అంత సంబంధం లేదు. డెవలప్మెంట్ విషయంలో ఈరోజు మాట్లాడడం, రేపు పొలిటికల్గా మీరు దండాకు చౌక్ వస్తారు కాబట్టి జంతర్ మంతర్ దగ్గర అప్పుడు ఏమైనా ఉంటే ఇవన్నీ మాట్లాడదాం. బట్ పొలిటికల్ విషయంలో రాజగోపాల్ విషయంలో నో కామెంట్స్. ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం. నాది హైకమాండ్ చెప్పే పరిస్థితి కానీ హైకమాండ్ దగ్గర పోయి మంత్రి పదవి అసలు నేనే ఢిల్లీకి రాలేదు, మంత్రి పదవి అడగలే. ఒకప్పుడు నాకు 3 సంవత్సరాల కాలం ఉన్నప్పుడు, నాకు 3 సంవత్సరాల సమయం ఉన్న తెలంగాణ ఆలస్యమై పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి పదవి వదిలిపెట్టిన వాడిని మంత్రి పదవి గురించి పెద్ద నాకు అంత దాని గురించి డిస్కషన్లో కూడా మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే నేను పాలిటిక్స్లో బ్రదరు ఇవి హైకమాండ్ వాట్ ఎవర్ హైకమాండ్ నిర్ణయాన్ని పాటించే వ్యక్తిగా హైకమాండ్ ఏది నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము సమర్థిస్తాం. నేను ఒకటి చెప్తున్నా, నా విషయంలో మంత్రి పదవి అప్పుడు ఎక్స్పాన్షన్ అప్పుడు అందరూ వచ్చింది, నేను వచ్చినా చెప్పండి. మీరు మంత్రి అయినా 4వ రోజు గడ్కరీ గారికి వచ్చినా వారికి సన్మానం చేసి, సార్ మళ్ళీ నీ కన్సర్న్ మినిస్టర్ అయినా నాకు ఈ రోడ్లు కావాలంటే అప్పుడే జిఎంఆర్ని క్యాన్సిల్ చేసిండు, నేషనల్ హైవే DPR పిలిచిండు. ఇంత ఫాస్ట్గా హైదరాబాద్ రోడ్డు చేపిస్తున్నాను అంటే నాకు సీఎం రేసులు లేవు, మంత్రి పదవి రేసులు. వాళ్ళు ఈ మంత్రి పదవి ఇచ్చింది తీసుకున్నా. 2009లో కూడా జానారెడ్డి గారిని డ్రాప్ చేసి హోమ్ మినిస్టర్గా ఉన్న అతన్ని నా ఒక్కరికి అవకాశం ఇచ్చింది. అంత పెద్ద జిల్లాకి వెళ్ళి 7 గెలిస్తే హైకమాండ్ రాజశేఖర రెడ్డి గారు నా ఒక్కరికి అవకాశం ఇచ్చింది. అప్పుడు సంతోషపడలేదు. తెలంగాణ విషయంలో పిల్లలు చనిపోతుంటే పిల్లలకు చావకూడదు, అవసరం ఉంటే మనం త్యాగాలు చేయాలని మంత్రి పదవి చేసి సోనియా గాంధీ వచ్చి కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మా ఎంపీలతో పాటు మేమందరం కూడా ఆ రోజు తెలంగాణ సాధించడంలో పదవులు వదిలిపెట్టుకుంటాం. కాబట్టి మంత్రి పదవి అనేది నా దృష్టిలో పెద్ద డిస్కషన్ కాదు.
నా విషయంలో మీరు సీనియర్ జూనియర్గా సీనియర్ ఐఎమ్ 100% సీనియర్. బట్ నాకు మంత్రి పదవుల మీద పెద్ద అంతా ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఐఎమ్ ఓన్లీ అదే రూలింగ్ పార్టీగా డెవలప్మెంట్ అనేది నా ఒకటి. నాట్ ఓన్లీ మై డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏ విషయం ఉన్నా నా దగ్గర కొన్ని వేల మంది వస్తుంటారు. అందరినీ కలవడం, ఎక్కడ పిలిచినా వెళ్ళడం, పిలవకున్నా వెళ్ళడం, ప్రజలతో తెలంగాణ ఈ టర్మే కాదు మళ్ళీ 5 ఏళ్ళు కూడా కాంగ్రెసే ఉంటుంది. మీరు ఒకటి రాసి పెట్టుకోండి, మీరు ఖచ్చితంగా మీరు ఒకటే రాసి పెట్టుకోండి. కిషన్ రెడ్డి గారు ఏం అడ్డుకోలేము. ఫస్ట్ రాగానే వేర్ ఇస్ కోమటిరెడ్డి అన్నాడు, నన్ను పిలిచిండు. మా ఎంపీలు కూడా వచ్చిండ్రు. కిరణ్ కుమార్ రెడ్డి, నా సీట్లో గెలిచిన మా సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, బల్లాం నాయక్ గారు, రఘురామ్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, ఇంకా వంశీకృష్ణ గారు, ఎల్బినాష్ మల్లెడ్డి రంగారెడ్డి గారు వచ్చిండ్రు, మా సి ధర్మారెడ్డి గారు వచ్చిండ్రు. ఫస్ట్ నన్ను పిలిచిండు. ఒక 1/2 అవర్ 35 మినిట్స్ డిస్కషన్ మాట్లాడి అన్నీ కూడా సంతోషకరమైన వార్త చెప్పింది. ఈరోజు అన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇది చేద్దాం, ఈ టైంలో స్టార్ట్ చేస్తా, ఆగిపోయిన మన్నెగూడ రోడ్డు కూడా స్టార్ట్ చేపిస్తానని చెప్పడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఈరోజు వారు ఆయన అడ్డుకున్నా, ఎవరు అడ్డుకున్నా, ఆయన అడ్డుకుంటాడా అనుకోలేదు. అడ్డుకున్నా కానీ ఆగే మనిషి కాదు గడ్కరీ గారు. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రపంచంలోనే ఇలా భారతదేశంలో వేగంగా రోడ్డు నిర్మించడంలో అప్పుడు వాజ్పేయి గారు మొదటి దాన్ని యూపీఏ ప్రభుత్వం కంటిన్యూ చేసింది. దాన్ని గడ్కరీ గారు స్పీడప్ చేసిండ్రు. ఎవరు ఆగితే ఎవరు ఆపమని చెప్తే ఆగే మనిషి కాదు గడ్కరీ గారు. ఎందుకంటే ఆపోజిషన్ ఎంపీగా నాకు 4,000 కోట్లు నా పార్లమెంట్కి ఇచ్చినప్పుడు ఎందుకు ఆపాలి? అందుకనే మనకు ఎవరు అవసరం లేదు. కిషన్ రెడ్డి గారు సహకారం తీసుకుంటాం. బండి సంజయ్ గారు కూడా ఎప్పుడు కూడా నాతో మాట్లాడితే ఏ విషయం ఉన్నా చెప్పన్న స్టేట్కి సంబంధించి. కిషన్ రెడ్డి గారు కూడా గడ్కరీ వచ్చే ముందు నాతో 10 నిమిషాలు మాట్లాడాను. తప్పకుండా మీరు రోడ్స్ కోసం వచ్చినాను, తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి వారు కూడా నాతో మాట్లాడి చెప్పడం జరిగింది. మనం ఇవన్నీ కూడా మనం ఈ రోడ్స్ అనేది ఇది నేషనల్ గ్రోత్. ఇప్పుడు గ్రామాలల్లో ఇండస్ట్రీస్ రావాలన్నా, మండల ఇండస్ట్రీస్ రావాలన్నా, అన్ఎంప్లాయ్మెంట్ పోవాలన్నా రోడ్స్ మంచిగా ఉన్నప్పుడే ఇంటీరియర్ ప్లేస్కి ఇండస్ట్రీస్ వస్తాయి. ప్లస్ రోడ్ సేఫ్టీ, మనుషులు చనిపోకూడదు. యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబం అప్పులపాలు అవుతుంది. ఈ అన్ని విషయాలలో పార్టీలను చూడకుండా చేస్తున్న గడ్కరీ గారికి ధన్యవాదాలు.